పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం ప్రారంభమైంది. ప్రధానిగా మోడీని ఎన్నుకోనున్నారు ఎన్డీఏ ఎంపీలు. ఎన్డీఏ ముఖ్య నేతలు, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ముర్మును కలవనున్నారు ఎన్డీఏ నేతలు. మోడీ నేతృత్వంలో రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం ప్రారంభమైంది. ప్రధానిగా మోడీని ఎన్నుకోనున్నారు ఎన్డీఏ ఎంపీలు. ఎన్డీఏ ముఖ్య నేతలు, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ముర్మును కలవనున్నారు ఎన్డీఏ నేతలు. మోడీ నేతృత్వంలో రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, ఈరోజు ప్రధానంగా కీలకంగా జరుగుతున్నటువంటి ఎన్డీఏ ఎంపీల సమావేశం చాలా ముఖ్యమైనది. ఈ కూటమి నాయకుడిగా ఎన్నిక, తర్వాత రాష్ట్రపతిని కలిసి కూటమి నాయకుడిగా ఎన్నుకున్న విషయాన్ని తెలియచేయడం, ఎంపీల జాబితాను అందజేయడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో అంటే సరిగ్గా 11:30 పాత పార్లమెంటు భవన్లో ఉన్నటువంటి సెంట్రల్ హాల్లో ఎన్డీఏ కూటమి పక్షాలకు చెందినటువంటి ఎంపీలంతా కూడా సమావేశమవుతున్నారు. అక్కడ కూటమి నాయకుడిగా ఎన్నిక ఉంటుంది. నరేంద్ర మోడీ మరొకసారి సభాపక్ష నాయకుడిగా, అంటే అధికార కూటమి యొక్క నాయకుడిగా ఎన్నుకునేందుకు మార్గం సుగమైంది. ఆ మేరకు లాంఛనప్రాయమే ఎన్నికైన తర్వాత మొత్తం ఎంపీల సంతకాలతో కూడినటువంటి జాబితాను ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలంతా కూడా నేరుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి వెళ్ళి ఈ జాబితా అందజేయడం జరుగుతుంది. తమను ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని చెప్పి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇతరత్రా చెందినటువంటి ప్రభుత్వ ఏర్పాట్లకు చెందినటువంటి చర్చలు విడివిడిగా కూడా జరుగుతున్నాయి. ఒకవైపున జనతాదళ్ యునైటెడ్ పార్టీ సమావేశమైంది. అదేవిధంగా మరొక వైపున టీడీపీ కూడా ఇంకా సమావేశమైంది. ఇప్పటివరకు కూడా పార్లమెంటు భవన్కి ఇంకా రాలేదు, మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు. ఆ తర్వాత బీజేపీ కూడా అంతర్గతంగా కూడా చర్చలు జరుపుతుంది. ఈ రకంగా పదవుల పంపకాలకు సంబంధించి మంత్రిత్వ శాఖలకు చెందినటువంటి కేటాయింపులు ఏ రకంగా ఉండాలి, భాగస్వామ్య పక్షాలకు ఎవరికి కేటాయించాలనే అంశంపై కూడా చర్చలు జరగబోతున్నాయి. ఈరోజు రేపు కూడా ఇవన్నీ కూడా చర్చలు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వం కూడా భాగస్వామ్య పక్షాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. అదేవిధంగా గత పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి పీయూష్ గోయల్, బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి పీయూష్ గోయల్తో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. తన అభిమతాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఇవాళ రేపు కూడా అగ్రనాయకత్వంతో కూడా, బీజేపీ అగ్రనాయకత్వంతో కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడబోతున్నారు. పదవులు, మంత్రిత్వ శాఖల కేటాయింపు, దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిగిన తర్వాత ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మాత్రం ముఖ్యంగా ఎన్డీఏ ఎంపీల సమావేశం చాలా కీలకం. ఈ సమావేశంలో నాయకుడి యొక్క ఎంపిక ఉంటుంది. ఎన్నికైన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే తర్వాత ఈ చర్చలు కూడా జరుగుతాయి. మరికొద్దిసేపట్లోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంపీలతో కలిసి ఈ పార్లమెంటు భవన్కు రానున్నారు. అదేవిధంగా 11:30 గంటలకు పాత పార్లమెంటు భవన్లోని సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నాయకుడి ఎంపిక జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు మరికొద్దిసేపట్లో జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి పరిణామం ఈ రకంగా ఉంది. ఈరోజు పూర్తిగా కీలకమైనటువంటి సమావేశం ఎన్డీఏ సమావేశం మాత్రమే. అయితే ప్రసాద్, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారంతో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా? ఇవాళ రేపు ఈ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపిన తర్వాత ఆ మేరకు పదవుల కేటాయింపులు, మంత్రిత్వ శాఖల కేటాయింపులకు సంబంధించిన ఒక అవగాహనకు వచ్చిన తర్వాత పార్లమెంటు అంటే లోక్సభ పక్ష నాయకుడు ఎన్నిక జరిగిన తర్వాత మొత్తంగా రాష్ట్రపతిని ఆహ్వానించమని చెప్పి కోరటం, విజ్ఞప్తి చేయటం. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లోని ముందుగా ఉన్నటువంటి 4 కోర్టు, దాన్ని ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది. భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా మాట్లాడిన తర్వాత ఎవరెవరు మంత్రి పదవులు అన్న అంశంపై కూడా చర్చకు వచ్చిన తర్వాత వారు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బహుశా ఇప్పుడున్నటువంటి
అంటే అధికార పార్టీగా ఉన్నటువంటి బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి ప్రతి 4 ఎంపీలకు కూడా ఒక పదవి, ఒక కేబినెట్ పదవి ఇవ్వాలన్న స్థూలంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం మంత్రుల శాఖల కేటాయింపు ఇవన్నీ కూడా ఈ రోజు రేపు కూడా చర్చలు జరుగుతాయి. ప్రతి 4 ఎంపీలకు కూడా ఒక కేబినెట్ పదవి వచ్చేందుకు దాదాపు ఒక స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా దానిపై చర్చలు జరపాల్సి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్నటువంటి మరి ఒక ముఖ్య విషయం, అనేకమైనటువంటి రాష్ట్రానికి చెందినటువంటి సమస్యలు అదేవిధంగా అంశాలు ఉన్నాయి. వాటినే ప్రాధాన్యంగా తీసుకొని చంద్రబాబు నాయుడు చర్చలు జరిపేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాఖల కేటాయింపు కంటే కూడా తనకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి అంశాలు రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, దాంతోపాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలు తమకు ఎంతో గౌరవాన్ని బాధ్యతను ఇచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమైన అంశాన్ని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రం ఇప్పటికు చేసినటువంటి రుణాలు వీటన్నిటిని కూడా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం లభించాలి, తోడ్పాటు ఉండాలి. అదేవిధంగా ఇన్వెస్టర్స్ను, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు కానీ అనేకమైనటువంటి మినహాయింపులు కూడా కేంద్రం నుంచి తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇవి తనకు ప్రధానమైనటువంటి అంశాలు. ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యతను, గురుతర బాధ్యతను నిర్వర్తించాలంటే ఇవన్నీ కూడా కొన్ని అంశాలను మనం ప్రయారిటీ తీసుకోవాలన్న అంశాన్ని కూడా ఇప్పటికే ఎంపీలకు సూచనప్రాయంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలియచేయడం జరిగింది. అందరూ కూడా ఆకాశంలో విహరించొద్దు, గ్రౌండ్ మీద, నేల మీద ఉండి అందరూ కూడా ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను తెలుసుకొని మనం ప్రవర్తించాలన్న అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు పదే పదే ఎంపీలకు అదేవిధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా తెలియజేస్తున్నారు. దీన్ని అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పదవులు, శాఖలు తీసుకునే అంశంపై ఒక నిర్ణయం ఉంటుందన్న అంశాన్ని కూడా మనం చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.